నేను నా ఆత్మను కృమ్మరిస్తాను అనే మాట. ప్రవాహ జలములను కృమ్మరిస్తాను అని చెప్పిన ఆ మాటను దేవుడు ఆధ్యాత్మికంగా ఏం మాట్లాడంటే, నా ఆత్మను మీ మీద కృమ్మరిస్తాను. పాత నిబంధనలో అనేక చోట్ల ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నప్పుడు, నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన శిలువ మీద మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత పరలోక రాజ్యానికి ఆరోహణమయ్యారు. 40 రోజులు ఆయన అనేక మంది కనబడి అద్భుతాలు ఎన్నో చేసి మహా ఆజ్ఞను ప్రపంచానికి ఇచ్చి ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణమైన తర్వాత 10 రోజులకు పెంతెకోస్తు అనే పండుగ వచ్చింది. ఆ పెంటెకోస్తు అనే పండుగకు అనేక మంది యూదులు యెరూషలేముకు రావడం ఆనవాయితీ. లక్షలాది మంది ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు దైవజుడైన పేతురు, ఆ తర్వాత అక్కడున్న శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు తల్లి అయిన మరియ కూడా మేడగదిలో వారు ప్రార్థన చేస్తూ ఉండగా పెంతెకోస్తు అనే పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద కృమ్మరించబడ్డాడని బైబిల్ సెలవిచ్చింది. అక్కడ నూతన నిబంధన సంఘ ప్రారంభం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు ఇకపై మనలోనే ఉండి తన మహిమ రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నారు. యేసు ప్రభు రెండో రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నారు. ఇప్పుడు ఆత్మ నింపుదల మనం కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ కృమ్మరింపు మనకు అనుగ్రహించబడినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో నూతనమైన సంతృప్తిని, నూతనమైన అనుభవాలను మనం కలిగి ఉండి ప్రభు కొరకు మనం సాక్షార్థంగా జీవించగలం. కొన్నిసార్లు లోక సంబంధమైన అనుభవాలు మనలోకి వస్తున్నప్పుడు, ఎలా దేవుని కొరకు జీవించాలన్న ప్రశ్న మనలోకి వచ్చినప్పుడు, ప్రభువా నీ ఆత్మచేతను నింపును ఆయన, పరిశుద్ధాత్మదేవ నీ ఆత్మచేతను నడిపించి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు తన ఆత్మ ద్వారా నిన్ను నింపి కృమ్మరించగలిగే దేవుడు, మహిమతో నింపుతానని వాగ్దానం చేసిన దేవుడు. లేఖన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య, ఆయన అభిషేకం యొక్క విలువ అనేక సార్లు మనం నూతన నిబంధనలో చూస్తున్నాం. దేవుని ప్రజలు ఒకప్పుడు అధైర్యంతో ఉన్నవారు, భయకంపితమైన పరిస్థితుల్లో ఉన్నవారు దేవుని ఆత్మ నింపుదల కలిగిన తర్వాత వారు ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటించగలిగారు. ప్రభు కొరకు వారు జీవించగలిగారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా సర్వసత్యంలో నడిపించడం మాత్రమే కాకుండా దేవుని యొక్క ప్రభావవంతమైన అనుభవాల్లో మనం కొనసాగడానికి ఆయన సహాయపడతారు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కృంగుదల, ఆందోళన, వేదన, కలవరము, లోక సంబంధ విషయాల కోసం అనేకమైన తర్జన భర్జనలు పడుతూ దేవుని దూరంగా బ్రతుకుతున్నావా? రా, ప్రభు పిలుస్తున్నాడు. ప్రవాహ జలములను ఎండిన భూమి మీద కృమ్మరించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు నిన్ను నన్ను తన మహిమ చేత నింపి తన కృపలో మనల్ని వాడుకుంటారు. అలాంటి అనుభవంలో మీరందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అంత మాత్రం కాకుండా దేవుడు మనలను, మన కుటుంబాన్ని దీవిస్తానని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు కనుక ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి.